అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హర్డ్ అండ్ సోల్ కిచెన్. ఈరోజు మనం చూడబోయేది దలియా పొంగల్. అదేనండి, బెన్సీ రవ్వతో పొంగల్. బయట వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాల టైంలో నైట్ డిన్నర్కి ఇలా వేడి వేడిగా దలియా పొంగల్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతేకాదండి, నైట్లో రైస్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇదొక బెస్ట్ డిన్నర్ ఆప్షన్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. చూడబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తో ఒక గ్లాసు దలియా రవ్వ తీసుకోండి. దీన్ని వాష్ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పు తీసుకోండి వేరే గిన్నెలో. వీటిని రెండింటిని 2 సార్లు కడిగి పెట్టుకోండి. ఈ రవ్వలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టండి. తర్వాత పప్పులు కడిగి కొద్దిగా నీళ్లు పోసి పెట్టండి, చాలు. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవంతా నూనె నెయ్యి అంతా బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని అది కాస్త వేగేంత వరకు వేపండి. తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోండి. దీన్ని ఒకసారి కలపండి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక చిన్న ముక్క అల్లము దంచి పెట్టుకున్నానండి, అది వేసుకోవాలి. మీరు ముక్కలుగా కూడా చేసి వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసుకున్నానండి. తర్వాత ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు అంతా కాస్త వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ మాత్రం స్కిప్ చేయకండి. ఈ ఇంగువ వేసుకోవడం వల్లనే పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి, ఇంగువ 2 కలిసిన దానివల్ల పొంగల్కి మంచి ఫ్లేవరు, వాసన, టేస్టు వస్తుంది. కాబట్టి తప్పకుండా వేసుకోండి. వేగిన తర్వాత ఇంగువ వేసిన వెంటనే 1 గ్లాస్ వాటర్ పోసేయండి. ఎందుకంటే మాడిపోతుంది అనమాట. జీడిపప్పు, ఇంగువ అవంతా మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి వెంటనే 1 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వాటర్తో పాటు అట్లే వేసుకోండి. దీనికి మొత్తంగా 4.25 గ్లాస్ వాటరు పడుతుందండి. ముందుగా మనము 1 గ్లాస్ వాటర్లో రవ్వ వేసి నానబెట్టాం కదండి, అది దానికి 1 గ్లాస్ అయింది. మిగతా 3 గ్లాసులు ఇక్కడ వేసుకోవాలండి. ఎందుకంటే పప్పు కూడా మనకు ఉడకాలి కాబట్టి 1:4 రేషియోలో వేసుకోవాలన్నమాట రవ్వకి మనము. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలపండి. కలిపి బాగా ఇది కాస్త పొంగొచ్చేంత వరకు చూసుకొని ప్లేట్ వేసి మూత పెట్టండి. ఇప్పుడు పొంగొచ్చిన తర్వాత చూడండి, అది ఉడుకుతూ ఉంది కదా పప్పు, ఒకసారి కలిపి చూడండి. పప్పు ఉడుకుతూ ఉండదు బాగా. ఒకసారి కలిపి దాన్ని మళ్ళీ మూత వేసి ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. 70% ఉడికిందంటే చాలు మనకి. ఇప్పుడు మూత వేసి కొద్దిసేపు ఉడికించండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడండి, పప్పు మనకి ఒక 75% వరకు ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఏం పట్టదండి, 10 మినిట్సే. ఎందుకంటే మనకి పప్పు ఆల్రెడీ నానింది కాబట్టి భిన్నానే ఉడికిపోతుందన్నమాట. అది కాకుండా పెసరపప్పు కదా, ఇది భిన్నానే ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనము ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదండి బెన్సీ రవ్వ, అదేనండి దలియా రవ్వ. చూడండి, మనం ముందుగానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, అది వాటర్తో పాటు మొత్తం వేసేసుకోండి. మొత్తం వేసుకొని బాగా కలపండి. అంత పప్పు రవ్వ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టేసేయండి.
ఇప్పుడు మూత పెట్టండి ఇలా ఉడికేటప్పుడు. తర్వాత ఒక 2 మినిట్స్కి అంతా ఉడికిపోతుంది. 2 మినిట్స్ అయిన తర్వాత చూడండి మనకి ఆ టెక్స్చర్ వచ్చిందో లేదో. ఇంకా లేదండి, ఇంకా కొంచెం వాటరీగానే ఉంది కాబట్టి ఇంకొక 1 మినిట్ ఉడికించుకుందామండి. మళ్ళీ ప్లేట్ వేసి ఒక 1 మినిట్ ఉడికించండి. 1 మినిట్ తర్వాత ఒకసారి కలిపి చూడండి. అంతేనండి, మనకి టెక్స్చర్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఈవెన్గా అంతా బాగా కలిపి మూత వేసి ఉంచేయండి. అది కాస్త సెట్ అవుతుందన్నమాట. అంతేనండి, ఇంకా దీన్ని మన సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. వేడి వేడిగా ఈ పొంగల్ చాలా బాగుంటుందండి, దలియా పొంగలు. దీన్ని ట్రై చేసుకొని మీరందరూ తిని ఎలా ఉందో చెప్పండి.